అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ హర్షనిధి. గణేశ నవరాత్రులలో భాగంగా మనం వినాయకుడి యొక్క అనేక రకాలైనటువంటి స్తోత్రములన్నీ కూడా తెలుసుకుంటున్నాము. ఈరోజు మనం తెలుసుకుంటున్న స్తోత్రం శ్రీ గణేశ దివ్య దుర్గా స్తోత్రం. శ్రీకృష్ణ ఉవాచ వద శివ మహానాథ పార్వతీరమణేశ్వర దైత్య సంగ్రామ వేళాయాం స్మరణీయం కిమీశ్వర. ఈశ్వర ఉవాచ శృణు కృష్ణ పరవక్ష్యామి గుహ్యాద్ గుహ్యతరం మహత్. గణేశ దుర్గ దివ్యం చ శృణు వక్ష్యామి భక్తితః. త్రిపురవధ వేళాయాం స్మరణీయం కిమీశ్వర. దివ్య దుర్గ ప్రసాదేన త్రిపురాణాం వధః కృతః. శ్రీకృష్ణ ఉవాచ హేరంబస్య దుర్గమిదం వదత్వం భక్తవత్సల. ఈశ్వర ఉవాచ శృణువత్స ప్రవక్ష్యామి దుర్గే వైనాయకం శుభం. సంగ్రామే చ శ్మశానే చ అరణ్యే చోర సంకటే నృపద్వారే జ్వరే ఘోరే ఏనైవ ముచ్యతే భయాత్. ప్రాచ్యాం రక్షతు హేరంబః ఆగ్నేయామగ్నితేజసా. యాం యాం లంబోదరో రక్షేత్ నైరుత్యాం పార్వతీసుతః. ప్రతీచ్యాం వక్రతుండశ్చ వాయవ్యాం వరద ప్రభుః. గణేశః పాతు ఔదీచ్యాం ఈశాన్యామీశ్వరస్తథా. ఊర్ధ్వం రక్షేత్ ధ్రుమవర్ణో హ్యధస్తాత్ పాపనాశనః. ఏవం దశ దిశో రక్షేత్ హేరంబో విఘ్ననాశనః. హేరంబస్య దుర్గమిదం త్రికాలం యః పఠేన్నరః కోటి జన్మ కృతం పాపం ఏకావృత్తేన నశ్యతి. గణేశాంగారశేషేణ దివ్య దుర్గేణ మంత్రితం లలాటం చర్చితం యేన త్రైలోక్యవసమానయేత్. మాతరాగమ సహస్రాణి సురపానసతాని చ తత్క్షణాత్తాని నశ్యంతి గణేశతీర్థవందనాత్. నైవేద్యం వక్రతుండస్య నరో భుంక్తే తు భక్తితః. రాజ్యదాన సహస్రాణి తేషాం ఫలమవాప్నుయాత్. కదాచిత్ పఠ్యతే భక్త్యా హేరంబస్య ప్రసాదతః. శాకినీ ఢాకినీ భూత ప్రేత వేతాళ రాక్షసాః బ్రహ్మరాక్షసకూష్మాండాః ప్రణశ్యంతి చ దూరతః. భూర్జే వా తాడపత్రే వా దుర్గహేరంబమాలిఖేత్. కరమూలే ధృతం యేన కరస్థాః సర్వసిద్ధయః. ఏకమావర్తనం భక్త్యా పఠేన్నిత్యం తు యో నరః. కల్పకోటి సహస్రాణి శివలోకే మహీయతే. లింగదాన సహస్రాణి పృథ్వీదాన శతాని చ. గజదాన సహస్రం చ గణేశస్తవనాత్ ఫలం. ఇది శ్రీ పద్మపురాణే గణేశ దివ్య దుర్గ స్తోత్రం సంపూర్ణం. ఈ శ్రీ గణేశ దివ్య దుర్గా స్తోత్రము ఎంతటి మహిమాన్వితమైనటిది అంటే సాక్షాత్తు ఈశ్వరుడు, సాక్షాత్ శంకరుడే శ్రీకృష్ణ పరమాత్మకి ఈ దివ్య దుర్గా స్తోత్రాన్ని తెలియపరిచాడు. శ్రీకృష్ణ పరమాత్మ అడిగాడు, ఓ పార్వతీనాథ, పార్వతీ రమణేశ్వర, నాకు ఏదైనా సరే ఒక ఉపాయాన్ని చెప్పండి. నేను రాక్షసులతోటి సంహారం చేసినప్పుడు, యుద్ధం చేసినప్పుడు నేను ఎవరినైతే తలుచుకుంటే నాకు సర్వదా విజయం కలుగుతుందో అటువంటి స్తోత్రాన్ని నాకు చెప్పండి అని శ్రీకృష్ణ పరమాత్మ అడిగితే ఈశ్వరుడు చెప్తున్నాడు ఏమని, ఇది చాలా రహస్యమైనటువంటి స్తోత్రము. అది ఏమిటి అంటే గణేశ దివ్య దుర్గ స్తోత్రం. నేను త్రిపురాసుర సంహారం జరుపుతున్నప్పుడు దానికి ముందు నేను గణేశుణ్ణి స్మరణ చేసి ఈ దివ్య దుర్గా స్తోత్రాన్ని చదవడం వలన నాకు ఆ త్రిపురాసురు మీద నేను ఎంతో విజయాన్ని సాధించాను అని చెప్పారు. అయితే శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు, హేరంబని యొక్క ఆ దివ్యదుర్గా స్తోత్రాన్ని నాకు కూడా చెప్పండి స్వామి అని అడిగారు. అప్పుడు శంకరులు చెప్తున్నారు,
ఎల్లప్పటికీ కూడా సర్వశుభములను కలుగజేసేటటువంటి వినాయకుని యొక్క దివ్యదుర్గా స్తోత్రాన్ని చెప్తున్నాను. ఇది ఎక్కడైనా ఎప్పుడైనా సరే దీనిని చదవవచ్చు. యుద్ధ సమయములోను, శ్మశానములోని ఒంటరిగా ఉన్నప్పుడు, అరణ్యములోని ఒంటరిగా వెళ్తున్నప్పుడు, దొంగల భయము ఉన్నప్పుడు, అలాగే రాజు దగ్గరికి అంటే ఒక రాజు దగ్గరికి అంటే ఇప్పుడు రాజులు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు రాజులు లేరు కదా, ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక రకమైనటువంటి భయం వస్తుంది కదా, అమ్మో మనం ఏం మాట్లాడుతామో వాళ్ళు ఏమంటారు అని చెప్పి. అటువంటి సమయంలోనూ మనకి జ్వరములు మొదలైనటువంటి వ్యాధులు సంక్రమించినప్పుడు, ఇంకా ఎంతో ఘోర కష్టములు వచ్చినప్పుడు ఈ దివ్యదుర్గా స్తోత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది. ఈ యొక్క అన్ని భయములను కూడా ఈ దివ్యదుర్గా స్తోత్రం పోగొడుతుంది అని చెప్తున్నారు. ఈ దివ్యదుర్గా స్తోత్రంలోని మొత్తము 10 దిక్కులలోని కూడా వినాయకుడు మనకి రక్షిస్తాడంటే 10 దిక్కుల నుంచి వచ్చేటటువంటి కష్టాలన్నిటినీ కూడా గణేశుడు స్వీకరిస్తాడు. ఆయన మనకి అటువంటి కష్టములు రాకుండా చేస్తాడు. తూర్పు వైపున హేరంబుడు అనేటటువంటి నామంతో, అలాగే ఆగ్నేయ వైపున అగ్ని తేజస్సుతోటి, యముని వైపు లంబోదరముతోటి, నైరుతి వైపు పార్వతీసుతుడిగా, పశ్చిమం వైపు వక్రతుండవుతోటి, వాయువ్యం వైపు వరద ప్రభువుగా, ఉత్తరం వైపు గణేశుడిగా, ఈశాన్యం వైపు ఈశ్వరుడిగా, పైన ధూమ్రవర్ణముతోటి, కిందన పాతాళలోకంలోని పాపనాశనంతో, ఈ విధంగా 10 దిక్కుల యందు కూడా ఆ వినాయకుడు మనకి 10 దిక్కుల నుంచి వచ్చేటటువంటి కష్టాలన్నిటినీ కూడా ఇలా అనేక రకములైనటువంటి నామాలతోటి ఆ వినాయకుడు మనకి రక్షిస్తాడు. ఎవరైతే ఈ స్తోత్రాన్ని 3 పూటలా పఠిస్తారో వాళ్ళు కోటి జన్మల యందు చేసినటువంటి పాపమంతా కూడా ఒక్కసారి చదవడంతో, అంటే 3 పూటలా ఒక్కొక్కసారి చదవడంతో కోటి జన్మల కృతం పాపం అంతా కూడా పోగొడతారు. ఈ దివ్యదుర్గేణ మంత్రాన్ని ఎవరైతే చదివి కుంకుమ పట్టుకుని చదివి ఆ కుంకుమను కానీ గంధమును కానీ నుదుటిన ధరిస్తే వాళ్ళు త్రిలోక వసులవుతారు. వాళ్ళు త్రిలోకంలోని అన్ని చోట్ల కూడా వాళ్ళకి తిరుగు ఉండదు. ఒక్కసారైనా సరే ఈ హేరంబుని స్తోత్రం చదివితే సాకిని ఢాకిని భూత ప్రేత పిశాచాదుల వల్ల కలిగేటటువంటి భయములన్నీ కూడా నశిస్తాయి. దీన్ని ఒక్కసారి పఠించడం చేతనే అరచేతిలోని వైకుంఠం అన్నట్టుగా చాలా వెంటనే మన యొక్క సమస్యలన్నీ తీరిపోయి మనకి ఎంతో విజయం చేకూరుతుంది అని చెప్పి ఈ దివ్యదుర్గా స్తోత్రం యొక్క భావము.